మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు, పాలకొల్లు శాసనసభ్యులు పెద్దలు నిమ్మల రామానాయుడు గారు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు, ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గారు ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడు ముందుగా పెద్దలు నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడతారు. ఆ పేర్లతో పాటు మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు గారు, బోనమైన శ్రీనివాస్ యాదవ్ గారు, గుంటూరు నగర అధ్యక్షుడు, తర్వాత మా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ కేకే గారు, అందరు నమస్కారం అండి. జూన్ 5వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఒక సభలో 3 ఆప్షన్ల గురించి మాట్లాడారు. ఆ రోజున అందరి ఆప్షన్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అంతిమంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ పొత్తు ఉంటుందనే భావన ఆయన ఆ రోజు వ్యక్తపరిచి తన కోరిక నిజం అవుతుందని ఆ రోజు ఆయన స్పష్టం చేశారు. 10వ తారీఖున ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా, ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా, తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి. మనకి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానికంగా పెద్దలు పుల్లారావు గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా లోకల్గా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ అధికారులను కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి సహకరించండి. రేపటి రోజున ఈ కోడ్ రాబోతోంది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిందో వాటిని అన్నింటినీ అధిగమించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా, సమానంగా అందరికీ హక్కులు వచ్చే విధంగా దానికి అందరం కూడా కలిసికట్టుగా ఈ సభని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ, ఎల్లుండి జరగబోయినటువంటి సభ, ఈ సభకి ప్రజాగలం అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి. కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు 5 కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఈ పొత్తుకి ఆశీర్వదించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత
ప్రతి ఒక్కరిపైన కూడా 5 కోట్ల మంది ప్రజలకి ఈ కూటమి తరపున పిలుపు. ప్రతి ఒక్కరూ ఎల్లుండి జరగబోవు సభలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 3 పార్టీలు ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, భోజన సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 5 సంవత్సరాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇటువంటి నరక యాతన పడినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.